హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్రం అయితే భయంకరమైన ప్రకటన అయితే విడుదల చేసిందండి. దయచేసి రేషన్ కార్డు ఉన్నవారు తప్పనిసరిగా ఈ వీడియోని అయితే చూడాలి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక వివరాలు అయితే మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే మరో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు కానీ మనకు రేషన్ కార్డు కలిగిన వారు ఉన్నారో వారందరికీ కూడా రేషన్కి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ఉచిత రేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఈ ఉచిత రేషన్లో భాగంగా మనకు బియ్యానికి మనం ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా బియ్యం అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇక ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయాన్ని మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మరొక 2 ఏళ్ళు పొడిగిస్తూ కూడా ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద రేషన్ను మరింత 2 సంవత్సరాలు పెంచి పేదలకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే రేషన్ కార్డులకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది. అంటే రేషన్ కార్డు షాపుకు వెళ్ళి మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా వేలిముద్ర అనేది వేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా ఇది ఇంపార్టెంట్ అప్డేట్. ఈ నెల 30 వరకు కూడా సమయం ఉంది. ఈకేవైసీ వెంటనే పూర్తి చేసుకోండి. అలాగే మనకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే మనకు ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ రైతుల ధర్నాలకు సంబంధించి రైతులకు శుభవార్త అయితే చెప్పబోతుంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే వెలువడింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైతులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన అప్డేటు.